వెల్కమ్ టు ఆకెర్ న్యూస్. సరే, ఇప్పుడు మీరు 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు కదా, అంటే గవర్నమెంట్ సరే పాత గవర్నమెంట్ అసలు బడ్జెట్ ఏం లేకుండా చేసిపోయింది. ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్తే కనీసము ఇక దొంగలను చూసినట్టే చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే మీకున్న ఈ ఎక్స్పీరియన్స్తో నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నిండాలంటే ఈ ఇండస్ట్రీ పరంగా ఏ విధమైన అంటే పాలసీలు రూపొందిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? గత గవర్నమెంట్తో ఈ గవర్నమెంట్తో కాదండి, లాస్ట్ 2 years వరకు నేను మాట్లాడతాను. డెఫినెట్లీ గవర్నమెంట్ ఈజ్ ప్రోయాక్టివ్. అట్లీస్ట్ మన మాటలు వింటున్నారు. ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతున్నాయి. ఆ సందర్భంగానే GO 27 కానివ్వండి, తెలంగాణ రైజింగ్లో డౌట్లు వస్తున్నాయి. మాకు చేయగలుగుతున్నారు, కానీ వాళ్ళు ఈ సబ్సిడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇన్సెంటివ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, MSME SMEకి ఏదైతే రావాలో అది వాళ్ళ బడ్జెటింగ్ చేసుకున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీబీస్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, అవి ఎలా ఉన్నా కూడా అది నేను చెప్పలేను. ఇండస్ట్రీ యాంగిల్ నుంచి నేను చెప్పేది అంటే ఇండస్ట్రీకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకు వచ్చే సబ్సిడీస్ ఇలాంటివన్నీ ఇస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇండస్ట్రీ బాగుపడితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. తెలంగాణ గ్రోత్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది. సరే, ఇప్పుడు సో అది జరగట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండస్ట్రీకి చెప్తారే కానీ డబ్బులు ఇచ్చే టైంకి ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్, ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి ఆగున్నాయి. 5,000 కోట్ల దాకా ఆగుంది. అవి రిలీజ్ చేస్తే చాలా మంచిది. FTCCI ప్రెసిడెంట్గా మాకు 3,000 ఇండస్ట్రీ ట్రేడ్ బాడీస్ మా మెంబర్స్ ఉన్నారు. అందరితో మేము ఇంటరాక్ట్ అవుతూ తీసుకున్న మెసేజ్ ప్రకారంగా మా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏంటంటే, లాస్ట్ 2 yearsలో గవర్నమెంట్ చూపెట్టిన ఎనర్జీ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి MSMEకి నచ్చింది. కాకపోతే స్టేక్ హోల్డర్స్ అందరినీ బాగా ఇన్వాల్వ్ చేసి కొంచెం సబ్సిడీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ, ఈ డిస్కామ్ కూడా టారిఫ్లు కూడా, మన ఎలక్ట్రిసిటీ టారిఫ్లు కూడా ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. దీని రిప్రజెంటేషన్లు గవర్నమెంట్కి ఇచ్చాం. ఇలాంటి వీటి మీద ఫోకస్ చేసి గవర్నమెంట్ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుని ఈ MSMEకి చిన్న చూపు చూపెట్టకుండా, చెప్పడం మాత్రం చాలా చెప్తారు కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పటికి ఇంప్లిమెంటేషన్లో చిన్న చూపు అయిపోతుంది. అది లేకుండా ఉంటే తెలంగాణకి చాలా లాభం లభిస్తుంది. ఇది దయచేసి ఇండస్ట్రీలో గ్రోత్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మీ ఛానల్ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి దయచేసి ఎంత త్వరగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.